హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ టిప్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం ట్యూస్డే రోజు ఇచ్చిన లైన్స్ అంటే ట్యూస్డే రోజు ఇచ్చిన రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేశాయి అంటే మార్కెట్లో మనకి ఈరోజు వెడ్నెస్డే రోజు ఏ విధంగా పర్ఫామ్ చేశాయి తెలుసుకొని మనం థర్స్డే రోజు అంటే థర్స్డే అంటే ఏంటి, మనకి ఎక్స్పైరీ డే రోజు అంటే వీక్లీ ఎక్స్పైరీ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది కదా, ఆ వీక్లీ ఎక్స్పైరీ రోజు మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏ విధంగా ట్రేడ్ చేసాము, మనం ఎలా ట్రేడ్ చేస్తాము, ఏమేమి మనం చూసామన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఏమైందంటే చూడండి, ఫస్ట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేసాయి, అసలు మనం ట్రేడ్ చేసామా లేదా స్టాప్ లాస్ అయిందా లేదా టార్గెట్ వచ్చిందా అనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మార్కెట్ ఏమైందంటే మనం ఇచ్చిన రెసిస్టెన్స్కి నియర్గా అంటే మన ఇచ్చే సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యలోనే మార్కెట్ ఓపెన్ అయింది. రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్ వల్ల మన ప్రైస్ యాక్షన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ప్రైస్ అనేది ఎటు వెళ్తుంది, మనం ఎక్కడ ట్రేడ్ తీసుకుంటాం, ఇది ఎంత లాంగ్ వెళ్తుంది, ఎంత డౌన్ వెళ్ళినా కానీ మనకు ఇబ్బంది లేకుండా మనం ఎప్పుడైతే ప్రాఫిట్లకు వస్తామో అప్పుడు అనేది ఎగ్జిట్ అనేది కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినప్పటికీ కొంచెం పైకి ఇక్కడ కిందికి వచ్చి ఒకవేళ పైకి వెళ్ళి ఏమైంది, మార్కెట్ బ్రేక్ అయింది ఫ్రెండ్స్. మనం ఇచ్చిన రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. మన సినారియో ప్రకారం ఏంటంటే రీటెస్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒక ప్యాటర్న్ చేయాలి. ఇక్కడ ఎలాంటి ప్యాటర్న్ అనేది లేదు, చూడండి ఇక్కడ ఎలాంటి ప్యాటర్న్ కూడా లేదు. మీకు కావాలంటే ఇందులో చూడండి, ఇలాంటి ప్యాటర్న్ కూడా మనకి రివర్స్ అయిన తర్వాత లేదు. ఇక్కడ ఒక చిన్న హేమర్ వచ్చింది కానీ కన్ఫర్మేషన్ క్యాండిల్ లేదు. ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ లేకపోవడం వల్ల మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. మళ్ళీ మార్కెట్ ఏమైంది, మళ్ళీ బ్రేక్ అయింది. మళ్ళీ బ్రేక్ అయ్యి మాత్రం ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ ఏం చేయాలి, కిందికి రావాలి. కానీ మార్కెట్ ఏమైంది, మళ్ళీ పైకి బ్రేక్ అయింది. ఇలా ఎప్పుడైతే 2-3 టైమ్స్ జరుగుతుందో మనం అవాయిడ్ చేయొచ్చు మార్కెట్ని, పర్లేదు. ఓకేనా, అయితే మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ మార్కెట్ మళ్ళీ కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ ఏమైంది, మళ్ళీ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అని బ్రేక్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న రీటెస్ట్ చేసింది ఇక్కడికి. కానీ రీటెస్ట్ అనేది మన లైన్ దగ్గర రాకుండా ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం చాలామంది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం చేస్తాము, బ్రేక్ అవుతుందని కాబట్టి. కైనా మార్కెట్ ఏమైంది, మనం అక్కడి నుంచి కింద పడి కూడా మనం ఇచ్చిన సపోర్ట్ లైన్ దగ్గరకు వచ్చి ఫ్రెండ్స్, మనం ఇచ్చిన సపోర్ట్ లైన్ రెస్పెక్ట్ చేసింది. చూసారా, మనం ఇచ్చిన సపోర్ట్ లైన్ని రెస్పెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక హేమర్ రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. తర్వాత ఏమైంది, ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగుల్పింగ్ ప్యాటర్న్ కూడా వచ్చింది. చూసారా, ఇది బుల్లిష్ ఎంగుల్పింగ్ ప్యాటర్న్. ఇది మనకి ఈ రెడ్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ బుల్లిష్ ఎంగుల్పింగ్. చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనకు మినిమం ఒక 400 పాయింట్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ 400 పాయింట్స్ ఇచ్చింది. ఇక్కడ ఏదన్నా ఒక సిఈ బై చేసుకున్నా కానీ ఇక్కడ ఒక ఏదైనా ఒక సిఈ అంటే మనకి ఇక్కడ ఎంత 28,290 అంటే 300 ఉంది అనుకోండి. ఇక్కడ 28,500 సిఈ బై చేసుకున్నా కానీ మినిమం ఒక 100 పాయింట్స్ మనం ఎర్న్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఈ విధంగా ఈరోజు మనకి ట్రేడ్ అనేది అయింది. సార్, వెడ్నెస్డే రోజు ట్యూస్డే ఇచ్చిన లైన్స్ పర్ఫార్మెన్స్ అనేది వెడ్నెస్డే రోజు ఈ విధంగా జరిగింది. కాకపోతే ఏంటంటే ఈరోజు కొంచెం కన్ఫ్యూజ్ అయింది ఫ్రెండ్స్. ఎవరైనా ట్రేడ్ తీసుకొని ఉంటే ఒకవేళ కన్ఫ్యూజ్లో మీరు ఒకవేళ ఎక్కడ కూడా మనకు లాస్ అనేది లేదు, ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇట్ కాదు. ఎందుకంటే మనం మన సినారియో ప్రకారం మన పర్ఫెక్ట్ లైన్స్ వస్తేనే మనం తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, నిఫ్టీలో చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీలో అయితే చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీలో ఏమైంది, ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అవ్వడమే మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది ఫ్రెండ్స్. మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. అయితే ఇక్కడ మనం ఇది వచ్చేసి హేమర్ ఫ్రెండ్స్. ఈ హేమర్ కాడ మనం బై చేయొచ్చు, ఇక్కడ స్టాప్ లాస్ ఉంచవచ్చు. అంటే ఇక్కడ లైన్ దగ్గరే స్టాప్ లాస్ ఉంచవచ్చు. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనకి ఒక మంచి ఇక్కడ వాల్యూమ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక వాల్యూమ్ అనేది ఉందన్నమాట, మంచి వాల్యూమ్ ఉంది. ఇక్కడ వాల్యూమ్ అనేది ఉంది. ఇక్కడ ఫస్ట్ మనకు గ్రీన్ వాల్యూమ్ ఉంది కదా, వాల్యూమ్ ఉంది. ఎందుకు వాల్యూమ్ ఉందంటే ప్రీవియస్ డే వాల్యూమ్ ఏదైతే ఉన్నాయో ప్రీవియస్ డే వాల్యూమ్ కంటే ఈ వాల్యూమ్ ఇంక్రీజ్ ఎక్కువైంది. చూసారా, ఫస్ట్ క్యాండిల్ ఇంక్రీజ్ ఎక్కువైంది. అందుకోసం ఇక్కడ మనకు మళ్ళీ హేమర్ వచ్చింది. అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా బై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్ట్రెంత్ అనేది ఉందన్నమాట, బయ్యర్స్ స్ట్రెంత్ అనేది బుల్స్ అనే వాళ్ళు ఎక్కువ స్ట్రెంత్ ఉంది అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ మనకు వాల్యూమ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు మీకు కొత్తగా స్టెప్ బై స్టెప్ అని చెప్పుకుంటూ వస్తుంటే అంటే మీరు ఫ్యూచర్లో ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ట్రేడ్ అనేది చేస్తారు. ఓకేనా, ఇలా ట్రేడ్ చేసుకున్నా మనం ఇక్కడి నుంచి మినిమం ఎంత అంటే ఒక బాగానే ఫ్రెండ్స్, ఎంతంటే ఒక 50-60 పాయింట్స్ అని మీరు ఇక్కడ ఎర్న్ అనేది చేసుకోవచ్చు బ్యాంకింగ్లో. మళ్ళీ మార్కెట్ ఏమైంది, ఇక్కడ నుంచి బ్రేక్ అయింది ఫ్రెండ్స్. బ్రేక్ ఏమైంది చూసారా, మన సినారియో ప్రకారం
రీటెస్ట్ చేసింది, ఇక్కడ రీటెస్ట్ చేసింది కానీ ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఒకవేళ మీరు ఇక్కడే కనుక ట్రేడ్ తీసుకొని ఇక్కడ సెల్ చేసి కనుక ఉంటే ఇక్కడ స్టాప్ లాస్ పెడితే మీకు ఇక్కడ కూడా కొంచెం ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ దాకా కూడా ఎగ్జిట్ అవుతాం. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్లో ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తుందో బ్యాంక్ నిఫ్టీలో 100 పాయింట్స్ 80 పాయింట్స్ ప్లస్ మనకి నిఫ్టీలో ఒక 20-25 పాయింట్స్ వస్తే మన స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకోవాలి. అర్థమైంది కదా మీకు? స్టాప్ లాస్ని ఏం చేయాలి, ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ని ఎంబడి తీసుకొచ్చి ఇక్కడ ట్రయల్ చేయాలి. ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది, అక్కడ తీసుకొచ్చి ఏం చేయాలి, ఇక్కడ ట్రయల్ చేయాలి. ఎందుకు ఒకవేళ మనకి మార్కెట్ రివర్స్ అయినా కానీ మనకి ఇంతవరకు ఉన్న ప్రాఫిట్ అనేది మనం బుక్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మార్కెట్ ఏమైంది, మళ్ళీ మనం ఇచ్చిన లైన్ దగ్గరికి వెళ్ళింది, ఇక్కడ కొద్దిసేపు కన్సల్టేట్ అయింది ఫ్రెండ్స్, ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది, మళ్ళీ అక్కడి నుంచి కిందికి వచ్చింది, మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ మార్కెట్ బ్రేక్ అయింది. ఇంకా మనం ఇక్కడ ట్రేడ్ చేయము, ఎందుకంటే మనకి ఇక్కడనే ప్రాఫిట్ బుక్ చేస్తాం కాబట్టి ఇక్కడ అనేది మనం ట్రేడ్ ఎలాంటి ట్రేడ్ అనేది ఇక మనం చేయము ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం థర్స్డే రోజు ట్రేడ్ చేసుకోవడానికి ఇప్పుడు లైన్స్ అనేది రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది తీసుకుందాం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. ఫ్రెండ్స్, థర్స్డే రోజు ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేసి 12,766 రూపీస్ టు 12,774 ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక ఛానల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఛానల్లో జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఛానల్లో ఎలాంటి ట్రేడ్ అని చెయ్యం, మనకందరికి తెలుసు చాలామందికి. ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్స్ మనకు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. ప్రతి వేళ చెప్తాను, మళ్ళీ చెప్తాను ఎలా ట్రేడ్ చేయాలి కూడా. ఫ్రెండ్స్, సపోర్ట్ వచ్చేసి 12,579 రూపీస్. నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 12,766 టు 12,774 అంటే ఛానల్ చెప్తున్నా. సపోర్ట్ వచ్చేసి 12,579 ఫ్రెండ్స్. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేసి 29,006 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 28,299 రూపీస్. అగైన్ సపోర్ట్ వచ్చేసి 28,171 ఫ్రెండ్స్. మనం ఈ హార్జెంటల్ లైన్స్ అనేది ఒక టెక్నికల్ అంటే ప్రైజ్ యాక్షన్ టెక్నికల్ ప్రకారం తీసుకుంటాం ఫ్రెండ్స్. మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని ప్రైజ్ టెక్నికల్ ప్రకారమే మనం ప్రైజ్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మాత్రమే మనం ఈ హార్జెంటల్ లైన్స్ అనేది తీసుకుంటాం. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేస్తున్నాము, ఏది పడితే అది చేస్తున్నాము అనేది కాదు. చూడండి, కాకపోతే మన ప్రీవియస్ డేలో మనం ఛానల్ స్టార్ట్ చేసి నేను వీడియోస్ వేస్తున్నా కానీ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు స్టాక్స్లో బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చిన ప్రతి ఒక్క వీడియో అవసరమైతే మీ ఇష్టం వచ్చిన దగ్గర మీ ఇష్టం వచ్చిన డేట్లో మీ ఇష్టం వచ్చిన వీడియో అనేది ఓపెన్ చేసుకున్నది మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే, మీరేంటంటే మీ హార్జెంటల్ లైన్స్ని మీరు మీ చార్ట్ మీద వేసి ఎప్పుడైతే మీరు చార్ట్ ఓపెన్ చేసి చేస్తారో మీకు ప్రాక్టీస్ అయితే ఫ్రెండ్స్. మీరు ఒకరు ఇచ్చిన టిప్స్కి ఆశపడడం అది ఇది చేస్తే మాత్రం పని కాదు. నేను చెప్తున్నా 100% మీరు చార్ట్ ఓపెన్ చేయాల్సిందే, ప్రాక్టీస్ చేయాల్సిందే. క్యాండిల్ స్టిక్ని అండర్స్టాండ్ చేసుకుంటే, క్యాండిల్ స్టిక్ని కనుక మీరు నేర్చుకొని క్యాండిల్ స్టిక్ మీద మీరు పట్టు సాధిస్తే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అయినట్టని నేను ప్రతి వీడియోలో 60% సక్సెస్ ఏంటని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, మనం టైం వేస్ట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళే బదులు తెలుసు కదా. ఇప్పుడు నిఫ్టీలో మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తామంటే మన సినారియో ఏంటి, 3 మినిట్స్ క్యాండిల్లో ట్రేడ్ చేస్తాం. 3 మినిట్స్ నా సినారియో ప్రకారం ఏంటంటే 3 మినిట్స్ క్యాండిల్లో మనం ట్రేడ్ చేస్తాం. ఓకేనా. నిఫ్టీలో మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. కరెంట్ మార్కెట్ ప్రైస్ క్లోజ్ అయింది 28,809 క్లోజ్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి కిందనే కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వచ్చి కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే అప్పుడు దీని కింద సెల్ చేస్తాం, పైన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇది మన సినారియో, ఫస్ట్ సినారియో. ఇదే మార్కెట్ అనేది ఒకవేళ పైకి బ్రేక్ అయితే, ఎందుకంటే ఇక్కడ స్పేస్ లేదు ఫ్రెండ్స్, మనకి స్పేస్ లేక ఈరోజు ఇలా చెప్తున్నాను. పైకి బ్రేక్ అవుతుందో ఎమ్మటే ట్రేడ్ తీసుకోకుండా రీటెస్ట్ చేసిన తర్వాత పైకి అప్ సైడ్ తీసుకుంటాం, కింద స్టాప్ లాస్ అనేది మనకి ఉంటుంది. ఓకేనా. ఇదే మార్కెట్ మనకి కిందికి వచ్చిన తర్వాత మనం ఇచ్చిన సపోర్ట్ పైన కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే పైకి బై చేస్తాం, దీని కింద స్టాప్ లాస్ ఉంటుంది. ఓకేనా. ఇదే సినారియో ఇక్కడ కూడా పనిచేస్తుంది మీకు. ఎప్పుడైతే మార్కెట్ అనేది 3 మినిట్స్ క్యాండిల్లో మనం ఇచ్చిన సపోర్ట్ని బ్రేక్ అవుతుందో ఎమ్మటే ట్రేడ్ తీసుకోకుండా ఖచ్చితంగా రీటెస్ట్ చేసి ప్యాటర్న్ చేస్తేనే, రీటెస్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ చేస్తేనే కిందికి సెల్ చేస్తాం, పైన లైన్ పైన అంటే జస్ట్ మనకి స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పైన ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ రిస్క్ రివార్డ్ ప్రకారమే మీరు స్టాప్ లాస్ లేకుండా ఇంట్రాడేలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అనేది చెయ్యొద్దు. మనకు హార్జెంటల్ లైన్స్ ప్రైస్ యాక్షన్ అనేది పనిచేసేది అదే. మనకు ఒక స్టాప్ లాస్ని మనం ఫిక్స్ చేస్తాం, ఫస్టే ఒక స్టాప్ లాస్ని ఫిక్స్ చేస్తాం. ఒక 10,000 మనం ఇందులో ట్రేడ్ వేస్తున్నాము, డబ్బులు వేస్తున్నాము, ట్రేడ్కి స్పెండ్ చేస్తున్నామంటే అందులో మనకి ఎంత ఒక 500 నుంచి 1000 రూపీస్ లాస్ అయ్యేదానికి మనం
ఫస్టే ట్రేడ్లో స్టాప్ లాస్ ఫిక్స్ చేయడానికి మనకి హారిజాంటల్ లైన్స్ అనేవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ప్రతి ఒక్కరి సైకాలజీ ఒక తిరుగుంటుంది. మీరు ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ వేరే వాళ్ళు సెల్ చేయొచ్చు, మీరు ఇక్కడ బై చేస్తే వేరే వాళ్ళు సెల్ చేయొచ్చు, అంతే కదా. సైకాలజీ అనేది మీదొక తిరుగుండొచ్చు, నాదొక తిరుగుండొచ్చు. అందుకోసమే మనకి రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్ అనేవి పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. ఇంకా నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో ఏంటంటే మార్కెట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరనే ఇప్పుడు మార్కెట్ ఉంది. ఇదే రెసిస్టెన్స్ కాడ మనకి సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ కిందికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి సెల్ చేస్తాం, పైన స్టాప్ లాస్ ఉంటాం. ఈ ఛానల్లో మాత్రం ఎలాంటి ట్రేడ్ అనేది చేయొద్దు మీరు ఛానల్లో, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సపోర్ట్ ఫ్రెండ్స్. సపోర్ట్ దగ్గర కనుక మార్కెట్ కనుక ఓపెన్ అవ్వడం, ఎక్కడ ఓపెన్ అయ్యొద్దో మనకు తెలియదు కాబట్టి మార్కెట్ కనుక సపోర్ట్ దగ్గర ఓపెన్ అయ్యి ఎక్కడన్నా ఒక్కడ ఓపెన్ అయ్యి సపోర్ట్ దగ్గరకు వచ్చి పైన కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే, హేమర్ కానీ బుల్లిష్ ఎంగుల్పింగ్ కానీ మార్నింగ్ స్టార్ కానీ పియర్సింగ్ ప్యాటర్న్ కానీ కొన్ని ప్యాటర్న్స్ నేర్చుకుంటే సరిపోతాయి ఫ్రెండ్స్. మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ నేర్చుకుంటే చాలు. వస్తే మాత్రం కింద స్టాప్ లాస్ ఉంటుంది, పైకి అనేది ట్రేడ్ చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. ఎప్పుడైతే మార్కెట్ కిందికి బ్రేక్ అవుతుందో ఎమ్మటే ట్రేడ్ చేయకుండా రీటెస్ట్ చేసిన తర్వాతనే ఖచ్చితంగా చేయాలి. ఇలా మార్కెట్ ఎప్పుడైతే మనకు హారిజాంటల్ లైన్ ఉంటుందో మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయినా కింది సైడ్ బ్రేక్ అయినా ఇక్కడ ఎమ్మటే ట్రేడ్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలి, మార్కెట్ రీటెస్ట్ చేయాలి, ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ రావాలి, అప్పుడే మనం పైకి ట్రేడ్ చేస్తాం, కింద స్టాప్ లాస్ ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. మనకి కింది సైడ్ కూడా అంతే అనమాట. డౌన్ సైడ్ కూడా ఏం చేస్తాం, నేను డౌన్ సైడ్ కూడా ఒక చిన్న చెప్తాను, ఎందుకంటే మనకు స్పేస్ లేదు ఇక్కడ, చార్ట్ అనేది ఈరోజు రావట్లేదు. చూడండి మనకి ఇలా మార్కెట్ ఉంటుంది, ఇది సపోర్ట్ అనుకుందాం. ఎప్పుడైతే సపోర్ట్ కిందికి బ్రేక్ అవుతుందో ఎమ్మటే ట్రేడ్ చేయము. ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, మార్కెట్ మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గర పైకి వెళ్ళి ఇక్కడ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే పైన స్టాప్ లాస్ పెట్టి కిందికి సెల్ చేస్తాం, లేకపోతే ఏం చేస్తాం ఇక్కడ పీ అయినా బై చేసుకుంటాం. మార్కెట్ కింద పడితే పీ బై చేస్తాం, మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంటే సిఈ బై చేసుకుంటాం. ప్రాపర్ స్టాప్ లాస్ ఎలా బై చేసుకుంటామంటే మనకున్న స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న ప్రీమియం, తక్కువ ప్రీమియం అంటే మినిమం ప్రీమియం చూసుకొని ఒక 10 పాయింట్స్ 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టి మనం ఒక 20 పాయింట్స్ అంటే 1:2 1:2.5 1:3 రాగానే మనం ఎగ్జిట్ అయ్యడానికి మన ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే నేను ప్రీవియస్ డేనే ఇస్తున్నా. మీ చాలామందికి ఏంటంటే మార్నింగ్ వేస్తే మళ్ళీ అప్పటికప్పుడు సెటప్ చూసుకోలేరు, మీరు ఏదైనా ఒక పనిలో ఉంటారు కాబట్టి నేను అందుకే నైట్ వేస్తే ఏమైందంటే మీరు నైట్ ఒక వీడియో క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి క్లియర్గా చూస్తే ప్రతి వీడియో అనేది మేము చెప్పే కొన్ని పాయింట్స్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పాయింట్ అనేది మిస్ అవుతుంటుంది అనమాట. ఆ పాయింట్ అనేది మీ వీడియోలో కవర్ చేసుకుంటూ వస్తుంటాం. అప్పుడు వచ్చినప్పుడు కొత్త పాయింట్ సబ్జెక్ట్లో కొత్త పాయింట్ ఏదైనా వస్తే ఏం చేయాలంటే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు చెప్పినా ఇదే సినారియో ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఏంటంటే వాళ్ళు ఏదో చెప్తే నేర్చుకుంటాం, వీళ్ళు ఏదో చెప్తే నేర్చుకుంటాం, టెక్నికల్ అనాలిసిస్ట్ అంటారు. ఎవరు ఏం చెప్పినా ఇదే సినారియో ఉంటుంది మార్కెట్లో. మనం డబ్బులు వేస్ట్ చేసుకుని ఎక్కడెక్కడో ట్రైనింగ్లు తీసుకున్నా కానీ ఇదే సినారియో ఉంటుంది. ట్రైనింగ్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రైనింగ్లో ఏమైందంటే ఒక పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ చెప్తారు. ఇక్కడ ఏంటంటే మనం ఏ రోజు వీడియో అలా చేస్తున్నా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు, కానీ నేను ప్రతిరోజు చేస్తున్నా కాబట్టి మీరు క్లియర్గా మన వీడియోస్ అనేది చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి. లైకులు తక్కువ వస్తున్నాయి, ఎందుకంటే లైక్ వస్తే ఏంటంటే మాకు కొద్దిగా హుషారు ఉంటుంది, అదే చూస్తున్నారు మన ట్రేడర్స్ నేర్చుకుంటారు, ఏదో ఒక చెప్తారు అని చెప్పేసి. ఎందుకంటే మేము మధ్యలో కొన్ని మంచి వీడియోస్ కూడా వేస్తుంటాం కాబట్టి ప్లీజ్ ప్లస్ లైక్ అనేది చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన తెలుగు ట్రేడర్స్కి మీరు గ్రూప్లో షేర్ చేయండి, ఫేస్బుక్లో షేర్ చేయండి. తెలుగు ట్రేడర్స్ అనేది వస్తే మంచిగా ఉంటుంది. డబ్బులు సంపాదించుకోవడానికి స్టాక్ మార్కెట్ తప్ప వేరే మార్కెట్ లేదు. కాకపోతే ఏంటంటే ప్రాపర్ స్టాప్ లాస్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో, ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.